शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदं तमुपास्महे। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। नारायण समारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః। జై శ్రీరామ్. మనం రామాయణంలో అయోధ్యాకాండలో 38వ సర్గ దగ్గర ఉన్నాం. సీతాదేవిచే నారచీరలను ధరింపజేసినందులకు దశరథుడు కైకను మందలించుట, శ్రీరాముడు తండ్రిని ఊరడించుట. సీతాదేవి తన పతియగు శ్రీరాముని సమక్షముననే ఒక నిస్సహాయురాలి వలె నారచీరలను ధరించెను. ఆ దృశ్యమును చూచి అచటి వారు దశరథుని చీకొట్టుచూ ఈసడించిరి. అప్పుడు అచటి వారి గగ్గోలునకు ఈసడింపులకు తట్టుకొనలేక దశరథుడు మిక్కిలి దురపిల్లెను. తత్ప్రభావముతో ఆ రాజునకు తన ధర్మము మీద, కీర్తి ప్రతిష్టల ఎడల, కడకు జీవితము పైనను విరక్తి కలిగెను. ఆ మహారాజు వేడి నిట్టూర్పులు విడుచుచు తన భార్యతో ఇట్లనెను: ఓ కైకేయి, మిక్కిలి సుకుమారి, ఓ కైకేయి, ఈ జానకి వల్కలములను ధరించుట యుక్తము కాదు. ఈమె మిక్కిలి సుకుమారి, అమాయకురాలు, నిరంతరము సుఖములలో పుట్టి పెరిగినది. ఈమె వనవాస జీవితమునకు ఏమాత్రము తగదు అని మా గురువు వశిష్ఠ మహర్షి చెప్పిన మాట ముమ్మాటికి సత్యము. ఈ సీతాదేవి పరమ ధార్మికుడైన జనకుని గారాల బిడ్డ, ఆదరముతో లాలింపదగినది. అంతేకాదు పతివ్రత శిరోమణి. అట్టి ఉత్తమురాలు ఈ విధముగా ఒక సన్యాసిని వలె ఈ జనుల మధ్య నారచీరలను ధరించి నిలిచియున్నది. ఇంతకును ఈమె ఎవరికైనను ఏ కొంచెముగానైనను చేసిన అపకారమేమి? ఈ జనక మహారాజు కూతురు ముందుగా ఈ వల్కలములను త్యజింపవలెను. వీటిని ధరించు విషయమును నా ప్రతిజ్ఞలో నేను ప్రస్తావింపలేదు. కనుక ఈ రాజకుమారి అమూల్యమైన వస్త్రములతో, వివిధములగు రత్నాభరణములతో హాయిగా వనములకు వెళ్ళును. కైక, నేను ఇక జీవించి యుండుటయే వ్యర్థము. నేను నీ కుటిల వచనములలో చిక్కుకొని క్రూరమైన ప్రతిజ్ఞ చేసి తిని. ఇది నేను చేసిన మహాపరాధము. మూర్ఖురాలవైన నీవు నా ప్రతిజ్ఞను ఒక ఆయుధముగా ఉపయోగించుకొని భరతునకు రాజ్యమును కట్టబెట్టుకును. శ్రీరాముని వనములకు పంపుటకు పూనుకొంటివి. మీదు మిక్కిలి సీతచే నారచీరలను ధరింపజేయుటకు సిద్ధపెడితివి. వెదురుగడను దాని పుష్పమే ఛేదించునట్లు నేను చేసిన పాపమే ఇప్పుడు నన్ను దహించివేయుచున్నది. ఓ పాపాత్మురాల, ఒకవేళ శ్రీరాముడు నీకు ఏమైనను అపకారము చేసియున్నచో అతనికి వనవాసమును విధించుట యుక్తము కావచ్చును. కాని ఓ నీచురాల, వైదేహికి ఈ శిక్ష విధించుటకు ఆమె నీకు చేసిన అపకారమేమి? హరణి వలె విశాలమైన నేత్రములు గలది, మృదు స్వభావము గలది, కలలో సైతము ఇతరులకు అపకారము తలపెట్టనిది, ధర్మచారిణి అయిన ఈ జానకి ఇక్కడ నీకు ఏమి అపకారము చేసినది? ఓ దుష్టురాల, నీ నరక ప్రాప్తికి రాముని వనవాసమునకు పంపుటయ్యను ఈ ఒక్క పాప కృత్యమే చాలును. ఇంకను సీతచే వల్కలములను ధరింపజేయుట, ఆమెను అడవులకు పంపుట వంటి ఈ దుష్కార్యములను చేసి నీ పాపముల బరువును ఏల పెంచుకొనుచున్నావు? ఓ దేవి, శ్రీరాముడు తన పట్టాభిషేక మహోత్సవ సందర్భముగా ఇచటికి వచ్చినప్పుడు అతనితో, రామా, నీవు ఈ పట్టాభిషేకోత్సవమును మానుకొని జటావల్కలములను ధరించి దండకారణ్యములలో 14 సంవత్సరములు నివసింపుము అని నీవు పలకగా నేను వినియుంటిని.
నీవు కోరినది, నేను ప్రతిజ్ఞ చేసినది అంత మాత్రమే. అంతటితో ఆగక జానకిచే కూడా నారచీరలను ధరింపజేసి, ఇంకనూ నీవు నరకములకు పోదలిచితివా? దశరథ మహారాజు ఇట్లు విలిపించుట అంతులేని శోకమును కుమిలిపోవుచుండెను. వనములకు వెళ్ళుచున్న పుత్రుని ఎడబాటునకు తట్టుకొనలేక అతడు తీరని బాధకు లోనై నేలపై పడిపోయెను. ఈ విధముగా గోడు గోడు మనుచు తలను వేలాడేసుకుని నేలపై కూర్చొని ఉన్న తండ్రితో వనములకు బయలుదేరుచున్న శ్రీరాముడు ఇట్లు నుడివెను. ఓ ధర్మాత్మ, ఓ దేవ, మిగుల పేరు ప్రతిష్టలు గల మా తల్లి కౌసల్యాదేవి ఇదిగో ఇచటనే ఉన్నది. ఈమె కడు వృద్ధురాలు, ఉత్తమ సౌశీల్యవతి. ఈమె ఎన్నడూ మిమ్ము నిందించి ఎరుగదు. ఓ మహాత్మా, నా నిమిత్తమై ఈమె శోక సాగరమున మునిగి ఉన్నది. ఇంతకు ముందు ఎట్టి దుఃఖములలోనూ కని విని ఎరుగదు. కనుక నేను లేని కొరతను తీర్చుచు ఈమెను ఆదరముతో ఓదార్చుచుండుము. పుత్రుని ఎడబాటు వలన కలుగు దుఃఖము దూరమగునట్లుగా ఈమెను నీవు ఆదరింపుము. తండ్రి, నిన్ను చూచుచు నీ ప్రేమాదరములలో మునిగి నన్ను గూర్చి చింతించుట మానివేయునట్లుగా ఈమెను సంతోషపరచుచుండుము. ఇంద్రునితో సమానుడవైన ఓ మహారాజా, నా తల్లి కౌసల్యాదేవి యొక్క పుత్ర ప్రేమ అగాధమైనది. నేను వనములకు వెళ్ళినచో నా ఎడబాటు బాధను భరింపలేక ఈమె మృత్యువాతబడెడి ప్రమాదము కూడా కలదు. కావున నీ చల్లని కరస్పర్శతో ఈమె దుఃఖమును తుడిచివేయుచు ఈమెను కాపాడేడి భారము నీదే. 39వ సర్గము. దశరథుని పరితాపము. ఆయన ఆజ్ఞపై పరిచారకులు సీతాదేవికి ఆభరణాదులను తెచ్చి ఇచ్చుట, కౌసల్యాదేవి సీతమ్మకు పతివ్రత ధర్మములను తెలుపుట. భార్యలతో కూడియున్న దశరథ మహారాజు శ్రీరాముడు నుడివిన మాటలను విని మునివేషమును ధరించియున్న అతనిని చూచి నిశ్చేష్టుడాయను. దుఃఖ భారముచే కనులలో నీరు నిండియున్నందున ఆ రాజు శ్రీరాముని స్పష్టముగా చూడలేకపోయెను. ఒకవేళ అతి కష్టము మీద చూచినను మనస్సు పనిచేయకుండుటచే అతడు తన పుత్రునితో మాట్లాడలేకపోయెను. మహాబాహువైన ఆ రాజు మిగుల దుఃఖితుడై క్షణకాలము పాటు స్పృహలేనివాడై రామునే స్మరించుచు విలపించుచుండెను. ఇది వరలో నేను పెక్కు మందికి పుత్ర వియోగ దుఃఖమును కలిగించి ఉండవచ్చును. అట్లే ఎన్ని ప్రాణులను హింసించి ఉంటినో ఏమో. ఆ పాప ఫలితమే నాకు ఇప్పుడు ఈ విధముగా బెడిసి కొట్టి ఉండవచ్చును. కైకేయి కారణముగా దుర్భర పరిస్థితులలో ఇంతగా నలిగిపోవుచున్నను నా ప్రాణములు పోవుటలేదు. అగ్నివలే మహా తేజస్వి అయిన కన్న కొడుకు మెత్తని పట్టు వస్త్రములను పరిత్యజించి తాపస వస్త్రములను దాల్చి వనములకు బయలుదేరుచు ఎట్ట ఎదుట నిలబడి ఉండగా చూచుచున్నను అసువులు నన్ను వీడుటలేదు. దీనిని బట్టి చూడగా తగిన సమయము వచ్చేడి వరకు ప్రాణములు ఈ బొందిని విడిచిపోవు అను మాట స్పష్టము. మొండి పట్టుదలతో స్వార్థముతో ప్రాకులాడుచున్నవో కైకేయి కారణముగా ఈ జనులెల్లరును విలవిలలాడుచున్నారు. దశరథుడు ఈ విధముగా పలుకుటతో అతని కన్నీరు మున్నీరు అయ్యెను. ఇంద్రియములు శిథిలములయ్యెను. ఒక్కమారు రామా అని పలుకునంతలో ఆయన కంఠము మూగబోయెను. ఎట్టకేలకు ఒక్క క్షణకాలము తరువాత స్పృహరాగా ఆ రాజు దుఃఖాశ్రువులను స్రవింపజేయుచు సుమంత్రునితో ఇట్లనెను. ప్రయాణము చేయుటకు అనువైన రథమును మేలుజాతి గుర్రములను పూంచి తీసుకొని రమ్ము. దానిపై శ్రీరాముని అధిష్ఠింపజేసి గ్రామముల పొలిమేరల వరకు తీసుకుని వెళ్ళుము. సత్పురుషులు సద్గుణవంతులు అయిన కుమారులను కొంతమంది తల్లిదండ్రులు వివిధ కారణములచే ఇండ్ల నుండి బయటకు వెళ్ళగొట్టుదురు. వనములు దీనిని బట్టి చూచినచో గుణవంతులైన వారి సద్గుణములకు ఫలమిట్టిదియే అని తోచును. అంతట సుమంత్రుడు రాజాజ్ఞను శిరసావహించి వేగముగా వెళ్ళి చక్కగా అలంకరింపబడిన రథమునకు అశ్వములను పూంచి తీసుకొని వచ్చెను.
బంగారముచే అలంకృతమైన రథమునకు ఉత్తమ అశ్వములను పూంచి తీసుకొని వచ్చిన సుమంత్రుడు అంజలి ఘటించిన వాడై రాజపుత్రుని ప్రయాణమునకు రథము సిద్ధముగా ఉన్నది అని రాజుతో నుడివెను. దేశకాల పరిస్థితులను గ్రహించుచు ప్రవర్తించువాడు, నిశ్చయ శక్తి గలవాడు, అన్ని విధములుగా నీతిమంతుడు అయిన కోశాధికారిని వెంటనే పిలిపించి దశరథ మహారాజు అతనితో ఇట్లు వచించెను. సీతాదేవి ధరించుటకు యోగ్యమైన అమూల్యమైన వస్త్రములను, ఆభరణములను 14 సంవత్సరముల వరకు సరిపోవునట్లుగా వెంటనే తీసుకొని రమ్ము. మహారాజు ఇట్లు ఆజ్ఞాపింపగా ఆ కోశాధిపతి వెంటనే ధనాగారమునకు వెళ్ళి వలసిన వస్త్రాభరణములను తీసుకొని వచ్చి వాటిని సీతాదేవికి సమర్పించెను. శ్రీరామునితో వనములకు బయలుదేరుచున్న ఆ అయోనిజ చక్కగా పరిపుష్టములైన తన అవయవములకు చిత్ర విచిత్రములైన ఆ ఆభరణములను అలంకరించుకొనెను. ఉదయించుచున్న సూర్యకిరణముల కాంతి ఆకాశమును వలె చక్కగా అలంకృతయైన సీతాదేవి ఆ మందిరమును ప్రకాశింపజేసెను. వనములకు వెళ్ళుచును దైన్యమునకు తావీయక నిండుగానున్న ఆ సీతాదేవిని అత్తగారైన కౌసల్యాదేవి అక్కున చేర్చుకొని ఆమె శిరమును మూర్ఖొని ఇట్లు నుడివెను. అమ్మా, పాతివ్రత్యమును ఆదరింపని స్త్రీలు తమ భర్తలు నిరంతరము తమను ఎంత ప్రేమతో చూచుకొనుచున్నను పతులు ఒడుదుడుకులకు లోనైనప్పుడు వారిని చులకనగా చూతురు. లోగడ భర్తలు తమను ఎంతగా సుఖపెట్టినను వారికి స్వల్పమైన ఆపద వచ్చి పడినచో స్త్రీలు తమ పతులను దూషింతురు. అంతేకాదు వారిని త్యజించుటకును వెనుకాడరు. సాధారణముగా స్త్రీల స్వభావమిది. దుష్టాలోచనలు గల యువతులు సర్వదా కపట వచనములను పలుకుచుందురు. కోపతాపాది వికారములకు లోనగుచుందురు. వారి మనస్సులలో గల భావములు దుర్గాహ్యములు. వారు చిన్న చిన్న సంఘటనలకే పతులపై అలుక వహించి వారికి దూరమగుదురు. అట్టి స్త్రీలకు భర్త యొక్క అభిజాత్యము, గొప్ప వంశమును జన్మించుటకు గాని, అతడు చేసిన ఉపకారములు గాని, అతని యొక్క విద్యా వైభవములు గాని, అతడు తెచ్చిపెట్టిన వస్త్రాభరణాదులు గాని, ప్రేమతో అతడు తనను చేపట్టిన రీతి గాని జ్ఞాపకమునకే ఉండవు. ఏలనన వారి స్వభావములు చెంచలములు. వారికి పతి కంటెను సంపదలే ముఖ్యము. అంతేకాదు స్థోణానిఖనన, ఇక్కడ స్థోణానిఖనన అనే పదానికి అర్థం చెప్పారు. గుంజను పాతునప్పుడు పెక్కు పర్యాయములు నేలను త్రవ్వుచు గుంజను అటూ ఇటూ కదుల్చుచుందురు. పోట్లాడు స్వభావము గలవారు తాము మాట్లాడుచున్న విషయమునకు సంబంధము లేకుండా ప్రాత విషయములను పదే పదే త్రవ్వుచు ఎదుటివారిని నొప్పించుచుందురు. ఎంతకును వారు తమ ముండి వాదనమును వేడరు. ఇది దుష్టుల లక్షణము. దీనినే స్థోణానిఖనన న్యాయము అని అందురు. వారు పాత విషయములను తవ్వుచు భర్తతో ఎల్లప్పుడూ గిల్లి కజ్జములాడుచుందురు. సాధ్వీమణుల రీతి దీనికి పూర్తిగా భిన్నముగా ఉండును. వారు తమ వంశ మర్యాదలకు తగినట్లుగా ప్రవర్తింతురు. గురువుల ఉపదేశములను అనుసరించి నడుచుకొందురు. శాంత స్వభావము కలిగియుందురు. వారికి పతియే దైవము. వారి జీవితములు పరమ పవిత్రములు. వనములకు పంపబడుచున్న నా కుమారుని నీవు ఎల్లప్పుడూ భక్తి గౌరవములతో చూచుకొనుచుండుము. సంపన్నుడైనను నిర్ధనుడైనను ఇతడే నీకు పరమ దైవము. ఆ కౌసల్యాదేవి పలికిన ధర్మ సమ్మతములైన ప్రయోజనకరములైన మాటల అంతరార్థమును గ్రహించినదే సీతాదేవి తనకు ఎదురుగానున్న అత్తగారికి ప్రణమిల్లి ఆమెతో ఇట్లనెను. పూజ్యురాల, పతి ఎడ మెలగవలసిన విషయమున మా తల్లిదండ్రులు ఉపదేశింపగా సావధానముగా విని
వాటిని గ్రహించియుంటిని. ఇప్పుడు మీరు బోధించిన సమస్త విషయములను తప్పక ఆచరింతును. ఓ దేవి, నన్ను అనార్యముగా భావింపవలదు. చంద్రుని నుండి వెన్నెల వేరు కానట్లు నేనును ధర్మ పదమునకు దూరము కాబోను. తంత్రులు లేనిదే వీణ మ్రోగదు, చక్రములు లేనిదే రథము కదలదు. అట్లే 100 మంది కుమారుల తల్లి అయినను ఆ పడతి పతికి దూరముగా ఉన్నచో నిజమైన సుఖములకు నోచుకొనదు. ఏ సతికైనను తండ్రి గాని తల్లి గాని కడకు తన కడుపున పుట్టిన పుత్రులు గాని పరిమితముగా మాత్రమే తోడ్పడగలరు. కానీ భర్త మాత్రము ఆమెకు అపరిమితముగా ఐహికములైన సుఖ సంతోషములను గూర్చుటయే కాక పారమార్థిక లాభములను కూడా పంచి ఇచ్చును. కనుక ఏ సతి తన పతిని గౌరవింపదు? ఓ పూజ్యురాల, ఈ విధముగా నేను పతివ్రత ధర్మములను ఆశ్రయించిన దానను. పెద్దలు బోధించిన సామాన్య ధర్మములను, విశేష ధర్మములను శ్రద్ధగా విని వాటిని అవగాహన చేసుకొనిన దానను. అట్టి నేను నా భర్తను ఏల నిరాదరింతును? ఎట్లు చులకన చేయుదును? స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవము గదా. శుద్ధ సాత్విక గుణ శోభిత అయిన కౌసల్యాదేవి సీతా సాధ్వి పలికిన ఆహ్లాదకర వచనములను విని వెంటనే దుఃఖముతో సంతోషముతో అశ్రువులను స్రవింపజేసెను. శ్రీరాముడు వనములకు వెళ్ళుచున్నందులకు దుఃఖాశ్రువులను, సీతాదేవి మిగులు ఆహ్లాదకర వచనములను పలికినందులకు ఆనందాశ్రువులను రాల్చెను. పరమ ధర్మాత్ముడైన శ్రీరాముడు తల్లులందరిలో మిగులు సత్కారములను పొందుచున్న కౌసల్యామాతకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి ఆమెతో ఇట్లు నుడివెను. అమ్మా, దుఃఖమును వీడుము. మా తండ్రిని జాగ్రత్తగా చూసుకొనుము. నా వనవాస కాలము ఒక గడియ వలె ముగియగలదు. తల్లి, నీవు ఒక రాత్రి నిద్రించి లేచడి లోపల ఈ 14 సంవత్సరములను ముగియును. తండ్రి గారి ఆజ్ఞను పాలించి సీతా లక్ష్మణులతో కూడి వచ్చి నీ ఎదుట వాలెదను. కనుక త్వరలోనే మమ్ము చూచి నీవు ఆనందింపగలవు. ఆ రాముడు సారభూతముగా సంక్షిప్తముగా తల్లితో ఇట్లు పలికిన పిమ్మట ఒక్క క్షణం ఆలోచించి తక్కిన 350 మంది తల్లులను గాంచెను. పిమ్మట ఆ దశరథ రాముడు కౌసల్యామాత వలనే విలపించుచున్న ఆ తల్లులందరికీ నమస్కరించి ధర్మబద్ధముగా ఇట్లు నుడివెను. తల్లులారా, ఒకే చోట మనమందరము కలిసి మెలిసి ఉండుట వలన గాని తెలియక గాని మీకు నేనేదైనను కష్టము కలిగించి ఉన్నచో నన్ను మన్నింపుడు. మీ అందరి నుండి సెలవు తీసుకొనుచున్నాను. శ్రీరాముడు ధర్మయుక్తముగా అర్థవంతముగా పలికిన వచనములను విని ఆ తల్లులందరూ పూర్తిగా దుఃఖమున మునిగి మిగుల విలపించిరి. దశరథ మహారాజు యొక్క ఆ భార్యలందరూ శ్రీరాముని వచనములకు తల్లడిల్లుచు చేసిన గగ్గోలు ఆడు క్రౌంచ పక్షులు అరుపుల వలె ఒప్పారెను. నేటి వరకు మేఘనాదముల వంటి మృదంగముల తప్పెటల ధ్వనులతో మారుమ్రోగుచుండెడి దశరథుని భవనము ఇప్పుడు దుఃఖమగ్నులై ఉన్న ఆ స్త్రీల యొక్క ఏడుపులతో పెడబొబ్బలతో నిండియుండెను. 40వ సర్గము. సీతారామ లక్ష్మణులు మాతాపితరులకు నమస్కరించుట, సుమిత్రాదేవి లక్ష్మణునకు హితోక్తులు పలుకుట, వారు అందరును రథమును ఎక్కగా సుమంత్రుడు ఆ రథమును అడవుల వైపుగా వేగంతో నడుపుట. అంతటా సీతారామ లక్ష్మణులు తల్లిదండ్రుల సేవలకు దూరమగుచున్నందులకు దీనులై మహారాజునకు ప్రదక్షిణ పూర్వకంగా పాదాభివందనమొనర్చిరి. తండ్రి అనుజ్ఞను బడసిన పిమ్మట ధర్మజ్ఞుడైన శ్రీరాముడు శోకాకులుడై సీతతో కూడి కౌసల్యామాత పాదములకు ప్రణమిల్లెను. అన్న ప్రణమిల్లిన తరువాత లక్ష్మణుడు కౌసల్యాదేవికి నమస్కరించెను. పిదప అతడు కన్నతల్లి సుమిత్రాదేవి పాదములపై వ్రాలెను. మహాబాహువు తన గారాల బిడ్డడైన లక్ష్మణ కుమారుడు
తనకు నమస్కరించుచుండగా చూచి లేవనెత్తి ఆ సుమిత్రామాత అతని శిరమును మూర్కొని ప్రేమాశ్రువులను రాల్చుచు అతనికిట్లు హితోక్తులు పలికెను. కుమార లక్ష్మణ, మిత్రుల ఎడ నీకు గల అనురాగము అపారము. శ్రీరాముని యందు నీకు గల భక్తి గాఢమైనది. వనవాసమున శ్రీరాముని సేవించు కొరకే నీవు నా కడుపున ఉదయించితివి. అస్తు. శ్రీరాముడు అరణ్యములలో సాగిపోవుచున్నప్పుడు ఆయన రక్షణ విషయమున నీవు సావధానుడవై యుండుము. అందు ఏమాత్రము ఏమరపాటు రానీయకుము. ఓ పుణ్యాత్ముడా, ఆపదలయందు సంపదలయందు ఈ శ్రీరాముని అనుసరించుటయే నీ కర్తవ్యము. అన్న యొక్క అడుగు జాడలలో సాగిపోవుట అనుజుల ధర్మము. ఇది ఏ లోకమున సత్పురుషుల ఆచరించడి పద్ధతి. దీక్ష వహించి యజ్ఞములను ఆచరించుట, త్యాగబుద్ధితో దాన ధర్మములను ఒనర్చుట, స్వామి కొరకై ప్రాణములను తెగించి యుద్ధము చేయుట అనునవి పరంపరగా మన వంశమున సాగి వచ్చుచున్న ఉత్తమ సంప్రదాయములు. శ్రీరాముని ఎడ అత్యంత భక్తి ప్రపత్తులు గల లక్ష్మణుడు ఆయన వెంట వనములకు వెళ్ళుటకు సర్వసన్నద్ధుడై ఉండగా అతనితో సుమిత్రామాత నీవు వనములకు తప్పక వెళ్ళుము అని ప్రోత్సహించుచు మరలా ఇట్లనెను. నాయన లక్ష్మణ, శ్రీరాముని నీ తండ్రియగు దశరథునిగా భావింపుము. సీతాదేవిని నన్నుగా అంటే తల్లిగా తలంపుము. అడవిని అయోధ్యగా భావింపుము. నీవు హాయిగా వెళ్ళిరమ్ము. నీతి కోవిదుడైన సుమంత్రుడు శ్రీరాముని సమక్షమున అంజలి ఘటించిన వాడై నిలిచి దేవేంద్రునితో మాతలివలే సవినయముగా ఇట్లనెను. సుప్రసిద్ధుడైన ఓ రాజకుమార, ఓ శ్రీరామ, నీకు జయమగుగాక. త్వరగా రథమును అధిరోహింపుము. నీ ఆజ్ఞానుసారము దానిని తగిన ప్రదేశమునకు చేర్చెదను. కైకేయీ దేవి ప్రేరణ మేరకు నీవు 14 సంవత్సరముల కాలము వనవాసము చేయవలసి ఉన్నది. కావున ఆ దీక్షను నేడే ప్రారంభించుట యుక్తము. మిగుల సౌందర్యవతి అయిన సీతాదేవి వస్త్రాభరణములను ధరించి సూర్య తేజస్సుతో సమానముగా వెలుగొందుచున్న ఆ మహారథమును అధిరోహించెను. బంగారు తొడుగులతో అగ్ని కాంతులను విరజిమ్ముచున్న ఆ రథమును సోదరులైన రామలక్ష్మణులు శీఘ్రముగా అధిరోహించిరి. భర్తను అనుసరించి వనములకు వెళ్ళుచున్న సీతాదేవి కొరకు దశరథ మహారాజు 14 సంవత్సరముల వరకు సరిపోవునట్లుగా తగినన్ని వస్త్రములను ఆభరణములను ఇచ్చియుండెను. వాటిని సుమంత్రుడు రథముపై చేర్చెను. అట్లే ఆ ఇరువురి సోదరుల కొరకై ఆయుధములను, కవచములను, డాళ్లను, ఇనుప పలుగులను, గంపను అతడు రథముపై వెనక భాగమున ఉంచెను. సీతారామ లక్ష్మణులు రథమును ఎక్కిన పిమ్మట సుమంత్రుడు ప్రజలు దారి ఇచ్చునట్లు వారిని హెచ్చరించుచు వాయువేగముతో సాగిపోగల ఆ ఉత్తమాశ్వములను చకచకా తోలెను. శ్రీరాముడు దీర్ఘకాల వనవాసమునకై బయలుదేరగా నగరమునందలి స్త్రీలు, పురుషులు, బాలబాలికలు, వృద్ధులు అందరును మిక్కిలి దుఃఖముతో మూర్ఛిల్లిరి. పట్టాభిషేకోత్సవమును చూడవచ్చిన జానపదులెల్లరును స్పృహ దప్పిరి. అశ్వ గజాది బలములను మూర్చిల్లినవి. అశ్వగజాధిపద అశ్వాలు గజాల ఆ బలాలు కూడా మూర్చిపోయేట. అప్పుడు ఆ పురమంతయు కోపముతో రెచ్చిపోయిన మదపుటేనుగుల గీంకారములతోడ, పరితాపముతో ఇటునటు సంచరించుచున్న గుర్రముల సకిలింపులతోడ, వాటి భూషణముల రవములతోడ మారుమ్రోగెను. ఈ విధముగా పురమునందలి కోలాహల ప్రభావము అచటి జనుల మనస్సులకు దిక్కుతోచని స్థితి ఏర్పడెను. చెవులు దిమ్మెక్కెను. గ్రీష్మ తాపమునకు తప్పిగొన్నవారు నీటికై పరిగెత్తినట్లు నగరమునందలి ఆబాల గోపాలము రామ విరహ దుఃఖ భారముచే శ్రీరాముని రథము వెంట పరుగులు తీసిరి. ఆ పౌరులలో కొందరు శ్రీరాముని రథమునకు ఇరుప్రక్కలను వెనక భాగమునను వేలాడసాగిరి. వారు కన్నీరు మున్నీరుగా విలపించుచు ముఖములను పైకెత్తి
సూతునితో బిగ్గరగా ఇట్లనిరి, ఓ రథసారథి, గుర్రముల కళ్ళములను కొంచెము లాగి పట్టుము, రథమును నెమ్మదిగా పోనిమ్ము, కనులారా శ్రీరాముని దర్శింతుము, మరలా ఆయన దర్శన భాగ్యము మాకు ఎప్పుడబ్బునో ఏమో. నిస్సంశయముగా శ్రీరాముని తల్లి అయిన కౌసల్యాదేవి హృదయము ఇనుమువలే కఠినమైనది. ఆమెది రాతి గుండె. ఏలనన దేవకుమారుని వలె ముద్దులొలుకు కన్న కొడుకు అడవుల పాలగుచున్నను. అయ్యో పాపము, ఆమె హృదయము ముక్కలు కాలేదు గదా. ధర్మ నిరతురాలైన వైదేహి తన పతి అయిన శ్రీరాముని ఆయన నీడవలే అనుసరించుచున్నది. సూర్యకాంతి మేరు పర్వతమును వలె ఆమె తన రాముని వీడకొన్నది. నిజముగా ఆమె కృతార్థురాలు. లక్ష్మణ, యథార్థముగా నీవు ధన్యుడవు. ప్రియభాషియు దైవతుల్యుడు అయిన అన్నను నిరంతరము సేవించు భాగ్యము నీకు అబ్బినది. నీవు శ్రీరాముని అనుసరించి వెళ్ళుట నిజముగా పెక్కు జన్మలలో చేసుకొనిన పుణ్యఫలము. ఇది ఒక గొప్ప అదృష్టము, మోక్ష ప్రాప్తి మార్గము. ఈ విధముగా పలుకుచూ ఆ పౌరులు తమకు ప్రాణతుల్యుడైన ఆ ఇక్ష్వాకు ప్రభువును అనుసరించుచునే ఉండిరి. కాని వారు సంతత ధారగా ప్రవహించుచున్న తమ దుఃఖాశ్రువులను మాత్రము ఆపుకొనలేకుండిరి. అంతట స్త్రీలు దైన్యముతో చుట్టూను చేరియుండగా దీనుడై పడియున్న మహారాజు, నా కన్న తండ్రి శ్రీరాముని చూచెదను అను పలుకుచూ భవనము నుండి బయటికి వచ్చెను. బంధింపబడిన ఒక మహా గజము ఆడు ఏనుగుల విలాపములను వలె ఆ మహారాజు తన ఎదుట చేరి ఏడ్చుచున్న స్త్రీల రోదన ధ్వనులను వినును. శ్రీరామునకు తండ్రియు కాకుత్స వంశజుడు అయిన దశరథ మహారాజు సహజముగా తేజస్వి అయినను దుఃఖగ్రస్తుడై ఉన్నందున గ్రహణ కాలమున రాహుగ్రస్తుడైన నిండు చంద్రుని వలె అప్పుడు తేజో విహీనుడైయుండెను. శుభలక్షణ సంపన్నుడు దశరథుని కుమారుడైన శ్రీరాముడు అసమాన ధైర్యశాలి అయినా దూరము నుండియే తండ్రి దైన్యమును గమనించి రథమును త్వరగా పోనిమ్ము అని సూతుని తొందర పెట్టసాగెను. ఒక పక్కన శ్రీరాముడు రథమును త్వరగా నడుపుము అని, మరి ఒక పక్కన ప్రజలు రథమును ఆపుము అని సూతుని ఒత్తిడి చేయుచుండగా రథసారథి అయిన సుమంత్రుడు అప్పుడు ఎవరి మాటను పాటింపవలెనో తెలియక ఊగిసలాటకు లోనయ్యను. మహాబాహువైన శ్రీరాముడు ముందునకు సాగిపోవుచుండుటచే పౌరులు తమ దుఃఖాశ్రువులను ఆపుకొనలేకుండిరి. రథ చక్రముల తాకిడికి చెలరేగిన దుమ్ములు ప్రజల కన్నీటి ప్రవాహములకు తడిసి అణిగిపోవుచుండెను. ఆ శ్రీరాముని వనప్రస్థాన కారణముగా పుర ప్రజలెల్లరును మిక్కిలి పరితాపమునకు లోనేరి హాహాకారములతో వారు అచేతనులైరి. వారి కన్నీటి జలములచే ఆ నగరమంతయు తడిసిపోయెను. సరస్సులలోని చేపల గంతులతో బాగుగా కదిలిన కమలముల నుండి జారిపడుచున్న నీటి బిందువుల వలె స్త్రీల నయనముల నుండి దుఃఖాశ్రువులు స్రవించుచుండెను. పురజనులందరూ ఒక్కుమ్మడిగా వ్యాకుల చిత్తులగుటగాంచి దశరథ మహారాజు దుఃఖాయాసముతో స్పృహదప్పి మొదలు నరికిన చెట్టు వలె నేలపై కూలిపోయెను. దుర్భర దుఃఖముతో కృషించి ఉన్న మహారాజును గాంచి శ్రీరాముని రథమునకు వెనక భాగమున గల ప్రజలెల్లరూ ఆహాకారములు చేసిరి. అచట చేరియున్న జనులలో కొందరు అయ్యో రామా అనియు, మరికొందరు అయ్యో కౌసల్యాదేవి అనియు గుండెలను బాదుకొనుచూ ఏడ్చిరి. అంతఃపుర ప్రజలను ఆక్రందనలు చేసిరి. రథముపై వెళ్ళుచున్న శ్రీరాముడు ఒక్కసారి వెనుదిరిగి చూచెను. అప్పుడు విషాదవదనులై భ్రాంత చిట్టులై తన వైపునకు వచ్చుచున్న తల్లి తండ్రి ఆయనకు కనపడిరి. త్రాడుచే కట్టబడిన గుర్రపు పిల్ల తన తల్లిని చూడలేనట్లు ధర్మపాశబద్ధుడైన శ్రీరాముడు దుఃఖ వివసులై ఉన్న తన తల్లిదండ్రులను సూటిగా చూడలేకపోయెను.
ఎల్లప్పుడూ సుఖములనే తప్ప దుఃఖములు అనే మాటనే ఎరుగని వారు, సర్వదా వాహనములపై సంచరించడి వారు అయిన తన మాతాపితరులు నేలపై నడిచి వచ్చుచుండగా చూచి శ్రీరాముడు రథమును త్వరగా నడుపుము అని సారథిని తొందర పెట్టెను. అంకుశముచే పొడవబడుచున్న ఏనుగు వలె నరోత్తముడైన శ్రీరాముడు తల్లిదండ్రుల దుర్భర దుఃఖమును చూచి తట్టుకొనలేకపోయెను. లేగదూడపై మరులుగొని ఇంటి ముఖము పట్టిన పాడియావు కట్టివేయబడియున్న తన దూడను చూచి పరుగులు తీసినట్లు రామజనని కౌసల్యాదేవి తన అనుంగుపట్టిని చూచుటకై పరిగెత్తెను. అట్లు విలపించుచు రథము వెంట పరుగిడుచున్న కౌసల్యాదేవి హా రామ, హా సీత, హా లక్ష్మణ అని ఆక్రోశింపసాగెను. ఆమె సీతారామ లక్ష్మణుల నిమిత్తమై కన్నీరు గార్చుచు నాట్యము చేయుచున్నదా అనునట్లు ఇటు నటు సోలుచుండెను. అట్టి స్థితిలోనున్న తన తల్లిని శ్రీరాముడు పరికించి చూసెను. ఆగుమాగుము అని దశరథ మహారాజు గట్టిగా అరుచుచుండెను. పోనిమ్ము పోనిమ్ము అనుచు శ్రీరాముడు ఎంతయూ తొందర పెట్టుచుండెను. అప్పుడు సుమంత్రుని మనస్సు రథము యొక్క ముందు వెనక చక్రముల మధ్య చిక్కుబడిన పురుషుని వలె సంకట స్థితికి లోనయ్యెను. అంతట శ్రీరాముడు ఆ సుమంత్రునితో నీవు తిరిగి రాజు కడకు వచ్చినప్పుడు నా మాటను ఎందులకు పాటింపలేదు అని రాజు అడిగినచో నేను వినలేదు అని చెప్పవచ్చును. ఏలనన ఇట్టి దుఃఖ స్థితిలోనున్న వారిని ఎక్కువ కాలము ఓదార్చుటకు ఇది సమయము కాదు అని పలికెను. పిమ్మట సుమంత్రుడు శ్రీరాముని ఆజ్ఞను పాటించుచు వెంట వచ్చుచున్న జనులను సమ్మతింపజేసి గుర్రములను ఇంకనూ వేగముగా తోలెను. దశరథుని అంతఃపుర జనులు మనస్సునందే శ్రీరామునకు ప్రదక్షిణ నమస్కారములను వనర్చి ఎట్టకేలకు మరలిరి. కాని వారు రాముని యందు లగ్నమైన తమ మనస్సులను ఏమాత్రము మరల్చుకొనలేకపోయిరి. వారు అశ్రుదారులను సైతము ఆపుకొనలేకపోయిరి. రాజోచిత కర్తవ్యములను శాస్త్ర మర్యాదలను బాగుగా ఎరిగిన మంత్రులు మహారాజా ఆత్మీయులు తిరిగి మనలను చేరవలయునని కోరుకొందుము. అట్టి వారికి ఎక్కువ దూరము అనుసరింపరాదు కదా అని దశరథునకు విన్నవించిరి. అప్పుడు దశరథుని శరీరము చెమర్చియుండెను. అతని శరీరమంతయు మిక్కిలి వాడిపోయి ఉండెను. సందర్భమునకు అనువుగా మంత్రుల మాటలను విని అత్యంత దీనావస్థలోనున్న ఆ మహారాజు రాణులతో కూడి తన పుత్రుని వైపే చూచుచూ అచటనే నిలబడిపోయెను. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.